ఒంగోలులో స్పీడ్ పెంచిన దామచర్ల. ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ జయప్రకాశ కాలనీ వైఎస్ఆర్సీపీ నాయకుడు తుపాకుల శ్రీనివాసులు, ఆయన అనుచరులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలోకి ఆప్యాయంగా పలకరిస్తూ పార్టీ కండువా వేసి సత్కరించి పార్టీలోకి ఆహ్వానించిన దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమంలోని డివిజన్ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు, సిటీ కేబుల్ శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायक अजरामर यशोदीप्त सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो. హృదయపూర్వక శుభాకాంక్షలు. సంవత్సరాల జనార్దన్ అన్నగారు, నాకు చాలా రోజుల నుంచి నేను చేరాలని నేను అవకాశం ఇచ్చినందుకు నాకు ఇప్పుడు చాలాసార్లు నేను చెప్పాను. నాకు వీలు కుదరక చాలా మంది నా లైఫ్లో వచ్చారు. అయినా ఇబ్బంది నేను ఆనుకొని సరే అన్నగారు చెప్పిన టైంలో నేను చేరదామని అనుకుని నాకు ఈరోజు అవకాశం ఇచ్చాను కాబట్టి ఈరోజు నేను చేరాను. నేను 50 డివిజన్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తుపాకుల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వాళ్ళతో సంబంధించిన అబ్బాయి శ్రీనాథ్, అదేవిధంగా కొంతమంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వీళ్ళంతా డబ్బులతో రాలేదు, లేకపోతే పదవుల ముందుగా అడిగి పదవుల కోసం రాలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా మనకి అభివృద్ధి కావాలి, ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలోనే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనే మంచి సంకల్పంతో ఈరోజు వాళ్ళంతా కూడా వచ్చారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేస్తే వాళ్ళ గౌరవం ఉంటుంది అనేది ఆ పద్ధతిలో తప్పకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఈయన కూడా 2 రోజుల నుంచి బెదిరింపులు, ఇదేమో నాకు అర్థం కాలేదు, కొత్త రాజకీయాలు అయిపోయింది. ఎవరైనా కూడా పార్టీలోకి అభిమానం మీద రావాలి. అదేవిధంగా వాళ్ళు ఏదో ఒక దాంతో రావాలంటే డబ్బుల కోసమో లేకపోతే పదవుల కోసమో లేకపోతే ఆ రకంగా బెదిరింపులు ఏంటో నాకు అర్థం కాలేదు. నీ మీద కేసులు ఉన్నాయి, లేకపోతే నీకేం కావాలి డబ్బులు ఇస్తానని చెప్పి రకరకాలుగా ఈరోజు బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. ఎందుకంటే పిల్లవాడికి ఇంకా తెలియట్లేదు ఏంటంటే డబ్బులతో అన్నీ అయిపోతుంది అనుకుంటున్నాడు. అవినీతి డబ్బులు ఉంటే ఆ డబ్బుల వరకు పనికి వస్తుంది, మాట్లాడగలరు. కాబట్టి తోటి ఏదో రాజకీయాలు జరిగిపోతుంది అనేది దురుద్దేశంతో ఉన్నాడు. అది తెలియని వయసు. ఎప్పుడు కూడా డబ్బులతోటి ఒక ప్రయారిటీ ఎలక్షన్లో, కానీ మనం చేసిన పనులు, మనం చేసే ఏ విధంగా మనం కలుపుకుపోవటం, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా మనం మాట్లాడటం, ఆ విధానాలు ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి. చెప్తే ప్రతి దాన్ని డబ్బులు పెట్టి లేకపోతే ఉండే వాళ్ళకి జీతాలు ఇచ్చేసి 10 మందిని పెట్టి
ఎక్కడెక్కడ జరుగుతుందో వాళ్ళ అంతర్జాతీయ జీతాలు వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళేసి వాళ్ళు బెదిరియటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రెండవది వాలంటీర్స్ కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా మన మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ ఎక్కడైనా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ విధుల్లో వాళ్ళు పనిచేయకూడదు. ఇంకా కూడా ఎక్కడన్నా కూడా పనిచేస్తున్నట్టుగా ఒక వస్తే మాత్రం మేము ఇమీడియట్గా మాత్రం ఎలక్షన్ కమిషన్ పెడతాం, మీ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళు దొంగ మాటలు ఇది కానీ మీరు కానీ తప్పుడు పనులు చేశారంటే రేపు మీ జీవితాల్లో మీకు ఇబ్బందులు పాడయ్యే పరిస్థితులు వస్తాయి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థ అలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఉద్యోగాలు ఉన్నా మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఈ దొంగల మాట వినగాకండి. వీళ్ళకేముంది, వాళ్ళ పప్పం గడుపుకోవడానికి 100 మాటలు చెప్తారు. ఏదో 5,000 చేతిలో పెట్టేసి మీ చేతాన్ని చేపిస్తారు. రేపు ఎక్కడో ఒక ఫోటోలకు దొరికారు అంటే మాత్రం మీ ఉద్యోగం ఉండదు. రేపు మళ్ళా వచ్చి అడిగినా కూడా ఎవరు ఏం చేసే పరిస్థితిలో ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారికి కూడా లెటర్ ద్వారా ఆయనకు కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఎవరైతే వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో అత్యుత్సాహం చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కొన్ని ఏ అయితే వ్యవస్థలో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మన తొగాలి శ్రీ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన నాకు 3 నెలల ముందు వచ్చేసి కలిశాడు. 3 నెలల నుంచి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి చేస్తాను, ఖచ్చితంగా పార్టీ కోసం చేద్దాం, అందరూ కలిసి నా బృందం చాలా మంది ఉన్నారు, అందరం కలిసి చేస్తామని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా 3 నెలల ముందు చెప్తే, నేనే ఇప్పుడుండే వ్యవస్థలో ఎందుకు ఇప్పుడే వచ్చి ఇబ్బంది ఎందుకు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరందరూ తప్పకుండా అప్పటి నుంచి మనం కలిసి పనిచేద్దాం, ఆ డివిజన్లో మంచి మెజార్టీ దానికోసం మీరు కూడా కృషి చేద్దారని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ అదేవిధంగా వాళ్ళ బంధువులు కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రావటం మనస్ఫూర్తిగా ఆనందపడుతూ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలనేది కూడా నేను తప్పకుండా చూస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శివన్న వెనక జరగండి. వాళ్ళు వాళ్ళ అబ్బాయి కాబట్టి ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా తెలుగుదేశం పార్టీలో రావడం జరుగుతుంది. దాన్ని అన్నీ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కలిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అందరూ కలిస్తేనే పార్టీ శ్రద్ధాలు ఉంటుంది. కాబట్టి అందరం వచ్చిన వాళ్ళందరూ కూడా మనం తీసుకుంటాం, ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న ఈ మధ్య జనసేన అది మంది కూడా కలయిక కూడా చేశాం. రెండు కూడా పార్టీల్లో వాళ్ళని మనని అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టాం. అదేవిధంగా డివిజన్ వైజ్గా కూడా జనసేన వాళ్ళకి మా వాళ్ళకి కూర్చోబెట్టి
దానికి ఒక కమిటీ వేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే విధంగా అవి కూడా ప్రారంభించాం. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే జనసేన వాళ్ళని చెప్పేది కూడా, మనకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో అందరూ కలిసి పోరాడుతున్నారో, మీరు కూడా అందరం కూడా ఇక్కడ కలిసి మనం పనిచేయాలి. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సిపాయిలాగా పనిచేయాల్సిన అవసరాలు, లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీళ్ళందులో డబ్బుతోటి ఈరోజు అవినీతి డబ్బుతోటి, డబ్బు మాయతోటి, ఈరోజు డబ్బు అహంకారంతో ఈరోజు అందరినీ బెదిరింటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని అందరూ కూడా జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం అనేది కాకుండా అందరూ కూడా కుటుంబ సభ్యుల మాదిరి మనం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మీద మనం అందరం కలిసి పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, రేపు పదవుల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదైనా కూడా జనసేన వాళ్ళని తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా సంప్రదించిన తర్వాతే అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఎట్లా ఉన్నారో అలానే వాళ్ళకు కూడా అన్ని విషయాల్లో వాళ్ళకు కూడా సమాన బాధ్యత ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అపోహాలు మాత్రం పోగాకండి. ఎవరో కావాలని చెప్పేసి కొత్త కొత్త క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ దాంట్లో కొంతమంది ఎదవలు తయారయ్యారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ వచ్చింది కాబట్టి మైనార్టీస్కి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. అదంతా మంచిది కాదు. ఇక్కడ ఉండేది మనం కాబట్టి మీకు ఏం చేయాలనేది కూడా మనం చేస్తాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరో మాయ మాటలు మాత్రం మీరు నమ్మద్దని చెప్పి కూడా ముస్లిమ్స్ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోతురాజు కాలువ ఉండే ఒడ్డు పైన ఉండే ఇల్లు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం పడేస్తారని చెప్తున్నారు. అవి కూడా జరగదని చెప్పి కూడా నేను మనం చెప్పాను. మళ్ళా కూడా చెప్తున్నాను, ఒక్క ఇల్లు కాదు ఒక బాత్రూమ్ కూడా ఎక్కడా కూడా పోదు. వాళ్ళందరినీ కూడా ఆదుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా పోతురాజు కాలువ రేపు డెవలప్మెంట్ చేసేటప్పుడు మీకు ఏ ఇబ్బంది రాకుండా చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి జనసేన వాళ్ళు కూడా వేరేది ఎవడు ఏం చెప్తున్నా కూడా మీరు నమ్మద్దు. ఏదున్నా కూడా డైరెక్ట్గా మాట్లాడండి. అందరం కలిసి ఈ సైకో ప్రభుత్వాన్ని తిప్పడానికి అందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఒంగోలు పట్టణం ఇంత అభివృద్ధిగా ఉంటుందంటే రామచర్ల జనార్దన్ గారు ఎంతో బాగా పనులు చేసి ఈరోజు టౌన్ సక్రమంగా ఇవాళ ఎంతో కలకల్లాడుతుందంటే ఈ పుణ్యము జనార్దన్ గారికి. ఈ జనార్దన్ గారు చాలా విధానంగా చాలా మంచిగా పనులు చేశారు. ప్రతి ఒక్క రోడ్లు కానీ కలవోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ అన్నీ చేశారు. ఈ డెవలప్మెంట్ చూసి చాలా ఆనందపడ్డారు. ఇతను ఇలా ఏంటి ఇలా ఉన్నా కానీ ఒక దేవుళ్ళు మనసులో ఎలా ఉన్నాడో జనార్దన్ గారి మనసులో కూడా అలాగే ఉన్నారు జనాలలోనని నేను గతంలో కూడా జనార్దన్ గారు అడిగితే నేను చెప్పగలిగాను. అప్పుడు నేను చేద్దామని చూద్దామనుకుంటే సరే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని నేను తర్వాత చేస్తానని చెప్పాను. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నేను ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీలో నేను చేరాను. ఈరోజు చేసి మేము పనులు సక్రమంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే అందరం కూడా చాలా విధానంగా అన్నిటికీ పనులు వస్తారనే ఉద్దేశంలో మేము రాగలిగాము. ఈ 50వ డివిజను మాది జయప్రకాష్ కాదు నాది. నేను శ్రీనివాసు